శ్రీ కైవల్య పదంబు చెరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు ధనవోద్రేక స్తంభకు కేళిలోల విలసత్యాద సంభూత నానా కంజాత భవండలింబకు మహాంగనాడింబకు. ఈ పద్యం ఎందుకు ఇష్టం అంటే శ్రీకృష్ణుని ఆయన రాముడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అవును, నాకు రాసి అంటే కృష్ణుడికి అంకితం ఇచ్చాడు. ఆయన తపస్సు చేయడానికి శివుడిని గురించి అంటే శివుడైనా రాముడైనా కృష్ణుడైనా ఒకటే. అవును, ఇందులో కృష్ణుడిని ఒకసారి రేడియోలో టీవీలో ఇంటర్వ్యూ చేస్తాం. ఈ పద్యం జరిగింది. ఈ పద్యం గుర్తుపట్టావా ఏంటంటే డింభకుడిని ఎందుకు వర్ణించాడు అన్నాడు. శ్రీకృష్ణుడు అంటే ఎవరినో వర్ణించవచ్చు కదా, డింభకునికి భవిష్యత్తు ఉంటుందయ్యా. అది నాకు ఎట్లా పట్టింది. వరంగల్ గురువంశంలో ఎప్పుడో సార్ని ఇంటర్వ్యూ చేసి అప్పుడు నేను 18 కానీ ఆ 18 సారి కానీ అది నిజం. అది ఎంత కరెక్ట్ ఉందంటే కృష్ణుడు ఎంతో వర్ణించవచ్చు కదా. ఇక డింభకుడు అయ్యా నందాంగన డింభకుడు, మహానందాంగన డింభకుడు అన్నాడు. ఇక్కడ మహా ప్లస్ ఆనందాంగన అనే విడదీసి చెప్తున్నారు. అవును, నందాంగన డింభకుడు అనే అనొచ్చు, కానీ మహానందాంగన డింభకుడు అన్నాడు. ఇది యాక్చువల్ గా మహా అనేది ఆమెకు కాదు, ఈయనకు మహాడింభకుడు అని విశేషం వేసింది. అది మొదటి పద్యంలోనే పోతున్నా చాలా